పూరా లోకల్. జగిత్యాల కలెక్టరేట్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసిన వ్యక్తులపై ప్రజావాణిలో బాధితులు ఫిర్యాదు చేశారు. జగిత్యాలకు చెందిన రాధ, లక్ష్మి, గణేష్ల వద్ద నుండి సుమారు 2,60,000 రూపాయలు వసూలు చేశారని వినతిపత్రం అందజేశారు. మోసం చేసిన వ్యక్తులపై కేసు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాషా అధికారులను ఆదేశించారు. నగదు వసూలుకు పాల్పడిన మహేష్, పిడుగు రవీందర్, నాగరాజు, రవి, శ్రీనివాస్లపై ఫిర్యాదు చేశారు. ఫోన్ నంబర్స్ ఉన్నాయి వాళ్ళవి. ఫస్ట్ కేస్ బుక్ చేయండి. 120 కింద కేస్ బుక్ చేయించండి. అదే కేస్ బుక్ చేస్తాను. కాదయ్య బాబు, ఇంత తెలివితేటలు ఉండేవాళ్ళు నీకు తెలియదు కదా ఎవరు ఇలా ఫ్రాడ్ చేసే వాళ్ళు ఉంటారు అని. ఎవరు పట్టే వాళ్ళు డబ్బులు ఇచ్చేసి ఉద్యోగాలు వస్తాయా? అంత తెలివి లేదా? చదువుకున్నారు కదా, అంటే షార్ట్ కట్లు. కష్టపడి ఉద్యోగం సంపాదించాలని లేదు. ఎక్కడ మనిషి ఎక్కడ ఉంటాడు? ఎప్పటి లేదు, ఏజెన్సీ లేదు. మంచిగా చూపించుకున్నాం. ఇదిగోండి దొరికింది. మహేష్ అనే వ్యక్తికి 1,60,000 ఇచ్చాము. పని ఇప్పిస్తామంటే మన కలెక్టర్ ఆఫీస్లో పని ఇప్పిస్తామంటే 1,50,000 ఇచ్చాము. అయితే మన మహేందర్ అనే సారు మన పెద్దపల్లిలో పనిచేస్తారు. ఆ సార్ పేరు చెప్పి డబ్బులు తీసుకొని వచ్చాను సార్, పని ఇప్పిస్తామని. ఏంటి 6-7 నెలలు అవుతుంది. ఆయన దగ్గరికి అయినా మాకు ఆయన కలుపుతలేడు. ఎవరు ఆయన కలుస్తలేడు, ఈయన కలుస్తలేడు. మహేందర్ కలుస్తలేడు, మణి ఆయన కలుపుతలేడు సార్. అందుకే ఇక్కడికి వచ్చి కంప్లీట్ ఇచ్చాను సార్. ఎన్నో ఒకరు ఇప్పిస్తాను సార్. సీపూర్ పని చెట్లు కట్టి చేసి ఎంతమంది ఇచ్చారు? 3 ఇచ్చాను సార్. ఎంత ఇచ్చారు? మొత్తం 1,60,000 ఇచ్చాను సార్. చేతికి ఇచ్చారా? చేతికి ఇచ్చాను. 6 నెలల నుండి మనిషే కనిపిస్తున్నాడు. ఫోన్ చేస్తున్నాం కానీ ఫోన్ లావాడుతుండే వస్తుండ అంటుండే వస్తున్నాడు 6 నెలల నుండి సార్. ఆయనది పెద్దపల్లిలో ఒక్కసారి ఉంటాడు, నాగరాజు సార్. అక్కడ ఒక పెద్దపల్లి ఉంటాడు. మన ఇదేమో అంతరామన్ ఉంటాడు సార్. మహేష్ అనేది అంతరామన్.